Okay. Hi students. Today problem 4 ఫార్మ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. 4 ఫార్మ్స్లో ఫస్ట్ ఫార్మ్ 0/0 ఫార్మ్ ఒకటి, తర్వాత ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ ఫార్మ్ ఒకటి, తర్వాత 0/0 ఒకటి, తర్వాత 1/ఇన్ఫినిటివ్. ఈ ఫామ్లో ఏం చేస్తాం, ఈ ఫామ్లో ఏం చేస్తాం, ఈ ఫామ్లో ఏం చేస్తాం, ఈ ఫామ్లో ఏం చేస్తామంటే మనం LH రూల్ వాడతాం. అంటే మనకి ఇచ్చినటువంటిది ఈ ఫామ్లో కానీ ఈ ఫామ్లో కానీ వచ్చి ఉంటే LH రూల్ యూజ్ చేస్తాం. LH రూల్ అంటే న్యూమరేటర్ని డిఫరెన్షియేషన్ చేయటం అండ్ డినామినేటర్ని ఆల్సో డిఫరెన్షియేషన్ చేయడం. సో తర్వాత నెక్స్ట్ వన్ న్యూమరేటర్ డెరివేటివ్ అండ్ డినామినేటర్ని డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ 0/0 కనుక వస్తే ఇక్కడ మనం 0/0 రావాలంటే మనకు ఫంక్షన్ ఎలా ఉన్నట్టు లిమిట్ x టెండింగ్స్ టు 0 f(x) హోల్ టు ది పవర్ ఆఫ్ g(x) ఫామ్లో ఉన్నట్టు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పవర్ లిమిట్ x టెండింగ్స్ టు 0 g(x) ఇంటూ log ఆఫ్ f(x) అనేటటువంటిది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ఫార్ములాని 1/ఇన్ఫినిటీ వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ 1/ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక సింపుల్ వే ఏంటంటే ఈ పవర్ ఆఫ్ లిమిట్ x టెండింగ్స్ టు 0 g(x) ఇంటూ f(x-1) వాడితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట 1/∞. సో ఈ 4 ఫార్మ్స్ మీద ఇప్పుడు ఒక్కొక్క సమ్ము చెప్తాను స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సమ్ 0/0 ఫామ్ ఎలా వస్తుంది? 0/0 ఫామ్ రావడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ లిమిట్ x టెండింగ్స్ టు 0 cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 మైనస్ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ sin square x. ఇలా ఇచ్చిన సమ్. సో ఇక్కడ మనం x టెండింగ్స్ టు 0 ఉంది కాబట్టి x ప్లేస్లో 0 ఫస్ట్ పెట్టి చూడాలి. లిమిట్స్లో ఫస్ట్ స్టెప్ అదే చేయాలి. అది చేసిన తర్వాత మనకు అది ఏ ఫామ్లో వస్తుంది, మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే దాని మీద మనం ఇక్కడ చేసుకోవచ్చు, డిసైడ్ అవ్వచ్చు ఏ ఫామ్లో అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకెళ్ళి పెడితే అప్పుడు cos 0 1 అవుతుంది, 1 హోల్ టు ది పవర్ 1 అవుతుంది. ఇక్కడ 1 పెడితే ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 1 అవుతుంది. 1 - 1 ఎంత 0 అయిపోతుంది. ఇక్కడ sin 0 ఏమవుతుంది 0. అంటే 0/0 ఫామ్ వచ్చి 0/0 కానీ ఇన్ఫినిటివ్ వస్తే LH రూల్ యూజ్ చేసుకోవాలి. ఇంకేమి ఆలోచించగలకుండా LH రూల్ యూజ్ చేసుకోవాలి. సో LH రూల్ యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ లిమిట్ x టెండింగ్స్ టు 0. ఇక్కడ ఇది ఎలా ఉంది, x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది. d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n-1. కానీ ఇక్కడ x ప్లేస్లో ఏది ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఇక్కడ x ప్లేస్లో మనకి యాక్చువల్గా ఏముంది, ఇక్కడ cos x ఉంది. ఏముంది cos x. కాబట్టి ఇప్పుడు మనం d/dx ఆఫ్ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఉంది. దీని డెరివేటివ్ పవర్లో ఉంది, ఫస్ట్ డౌన్ చేసి రాసిన తర్వాత cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 - 1. ఇక్కడ ఒక ట్రిక్, d/dx ఆఫ్ cos x అంటే డెరివేటివ్ ఆఫ్ cos x తీసుకోవాలి. అప్పుడేమొచ్చింది మైనస్ sin x. అంటే ఓవరాల్గా ఏమొస్తుంది ఇక్కడ -1/2 ఇంటూ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 ఇంటూ sin x వస్తుంది. అంటే నువ్వు ఓవరాల్గా ఏం రాయాలి, అంటే డెరివేటివ్ ఆఫ్ ది cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ప్లేస్లో -1/2 ఇంటూ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 ఇంటూ sin x రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత d/dx ఆఫ్ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఇది కూడా అదే విధంగా చేయొచ్చు. x టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది కాబట్టి 1/3 cos x హోల్ టు ది పవర్ ఆఫ్ ప్లస్ 1/3 - 1 ఇంటూ cos x డెరివేటివ్ sin x. అంటే ఈ మైనస్ ముందర రాస్తే -1/3 ఇంటూ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3 ఇంటూ ఈ మైనస్ ముందర రాసేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే sin x. అంటే ఇప్పుడు దీనికి మనం ఇది రాసుకోవచ్చు అనమాట. అంటే డెరివేటివ్ ఆఫ్ ది cos xకి అది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంది sin square x ఉంది. sin square xకి డెరివేటివ్ వస్తుంది
టూ సైన్ ఎక్స్ ఇంటూ మళ్ళీ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఏమొస్తుంది కాస్ ఎక్స్ వస్తుంది. అంటే మనం కింద రాయాల్సినటువంటి d/dx ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు టూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ 3 పాయింట్స్ ఖచ్చితంగా తెలియాల్సింది అనమాట. ఓకే, కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఏం రాసుకోవచ్చు -1/2 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 ఇంటూ సైన్ ఎక్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే 1/3 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అండ్ -2/3 ఇంటూ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ ఎక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, ఆ మైనస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది ప్లస్ వస్తుంది. సైన్ స్క్వేర్ ఎక్స్కి ఏమవుతుంది టూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది. సైన్ ఎక్స్ని కామన్ తీసి డినామినేటర్లో కనుక క్యాన్సిల్ చేసేస్తే కొంత వాల్యూ వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ సైన్ ఎక్స్ కామన్ తీస్తే 1/2 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 1/3 అండ్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3 whole to the power of 2 sin x into cos x. సో sin x క్యాన్సిలేషన్ అయితే లిమిట్ x టెండింగ్స్ టు 0 x ప్లస్ అది పెట్టేసుకుంటే మనకు ఫైనల్ వాల్యూ -1/2, ఇక్కడ 1/3, ఇక్కడే మిగులుతుంది 2 మిగులుతుంది. సో దీనికి ఎల్సిఎం చేస్తే వస్తుంది 6 వస్తుంది. సో -3 + 2 -1/2. సో మై ఆన్సర్ ఈస్ -1/12. -1/12. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ఫినిటివ్ పవర్ ఇన్ఫినిటివ్ కోసం ఏం చేస్తాం ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఎక్స్ పవర్ 6/6 పవర్ ఎక్స్. చూడము దీని ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి ఇన్ఫినిటివ్ పవర్ అంటే ఇన్ఫినిటివ్ వస్తుంది, 6 పవర్ అంటే ఇన్ఫినిటివ్. సో ఇన్ఫినిటివ్ వచ్చింది కాబట్టి యూజ్ LH రూల్. అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఎక్స్ పవర్ 6 అంటే LH రూల్ యూజ్ చేసినప్పుడు డెరివేటివ్ చేస్తాం కదా d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే 6x పవర్ 5/6. ఇప్పుడు ఇక్కడ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 6 అంటే 6x పవర్ 5 వచ్చేసింది. తర్వాత d/dx ఆఫ్ డినామినేటర్ 6 పవర్ x అంటే 6 పవర్ x ఇంటూ log 6. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇక్కడ ఏం ఫార్ములా వాడామంటే d/dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్. సో 6 పవర్ ఎక్స్ అంటే 6 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్, మళ్ళీ అగైన్ మళ్ళీ లాగ్ 6, మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఎక్స్ ప్లేస్లో దాన్ని పెట్టేస్తే ఇన్ఫినిటివ్ వచ్చింది. సో ఇన్ఫినిటివ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. చూడండి ఒకసారి అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఫైనల్గా 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎన్నిసార్లు డెరివేటివ్ చేసిన ఇక్కడ ఏమొస్తుంది 6 టైమ్స్ చేయాలి కాబట్టి లాగ్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అంటే ఇక్కడ ఫైనల్గా 6 పవర్ అంటే ఇది ఇన్ఫినిటివ్ వస్తుంది, దీనికి సమ్ వాల్యూ వస్తుంది 1 అంటే సంథింగ్ బై అంటే ఫైనల్ ఆన్సర్ 0 వస్తుంది. ఇన్ఫినిటివ్ అంటే 1/0. సో 0కి 5 తీసుకొని వస్తే 0 అయిపోతుంది. సో ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది తీసుకోండి.